నమస్కారం. నా పేరు కల్పల్ రత్నకుమార్, సెక్రటరీ డిఎల్ఎస్ఏ గుంటూరు. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా డిసెంబర్ 12వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి నేషనల్ లోక్ అదాలత్. గతంలో ప్రతి 2 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ జరిగేది. అయితే కరోనా కారణంగా ఫిబ్రవరి 8న గతంలో లోక్ అదాలత్ జరిగింది, నేషనల్ లోక్ అదాలత్. మళ్ళీ తర్వాత 2 నెలలకు ఒకసారి జరిగే నేషనల్ లోక్ అదాలత్లన్నీ పోస్ట్పోన్ చేసి చివరికి ఇప్పుడు కొంత కరోనా తీవ్రత తగ్గింది కాబట్టి మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఇందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అలాగే మొత్తం 12 మండలాలు ఉన్నాయి, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్. ఆ 12 మండలాల్లో కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఇందులో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అలాగే బ్యాంక్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇలాంటి కేసులన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. మరి నేషనల్ లోక్ అదాలత్ కోసం ఆల్రెడీ చైర్మన్ గారు, డిఎల్ఎస్ఏ చైర్మన్ గోపిచంద్ గారు మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరితో కూడా 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. జూనియర్ సివిల్ జడ్జెస్, సీనియర్ సివిల్ జడ్జెస్, అలాగే ఏడీజీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే చైర్మన్ గారు 12 మండలాల్లో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ చైర్మన్స్తో కూడా మరి చైర్మన్ గారు మాట్లాడటం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ డిఎల్ఎస్ఏ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో దాదాపుగా 1500 నుంచి 2000 కాంపౌండబుల్ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని విభాగాలు అంటే పోలీసులు, మండల్ కమిటీసే కానీ, న్యాయవాదులే కానీ, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా మీ అందరినీ కోరటం జరుగుతుంది. అలాగే ఈ నేషనల్ లోకాల్లో ప్రత్యేకంగా బ్యాంకుకి సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం కోసం మరి కోర్టు ప్రాంగణంలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్తో అలాగే మరి యొక్క ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్తో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా 1 టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు కేసులు పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ముఖ్యంగా గతంలో మన కోర్టు ప్రాంగణంలో ఉన్న కెనరా బ్యాంక్ గతంలో సిండికేట్ బ్యాంక్గా ఉండేది. ఆ సిండికేట్ బ్యాంక్ పరిధిలో 25 కేసులు రాజీ పడదగ్గ సివిల్ కేసులు, బ్యాంక్ లోన్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసాము. దాంట్లో సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీలత గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా 40 to 45% రైట్ ఆఫ్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి గుంటూరు జిల్లాలో ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ జాతీయ నేషనల్ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతో పాటు బ్యాంక్ మ్యాటర్స్ ఏమున్నా కానీ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని మరి 1 టైం సెటిల్మెంట్లో బ్యాంక్ వాళ్ళు కూడా 40 to 45% లోన్ రైట్ ఆఫ్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ కూడా ఈ నేషనల్ లోకాల్లో పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అలాగే క్రిమినల్ కేసుల్లో పోలీస్ వారు అన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళని గుంటూరు సిటీలో మేము పిలిచి మాట్లాడటం జరిగింది. మరి పోలీస్ వాళ్ళు కూడా తగిన రీతిలో స్పందించి మరి అవేర్నెస్ కల్పించి ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నింటిలో ఇప్పటికే మేము లోక్ అదాలత్ నోటీసులు వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా జారీ చేయడం జరిగింది. సో నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా 12వ తారీఖున జరిగే నేషనల్ లోక్ అదాలత్కి అటెండ్ అయ్యి వారి కేసుని పరిష్కరించుకుంటే మనం డెఫినెట్గా కూడా నేషనల్ లోక్ అదాలత్లో కొన్ని ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసిన వారిగా నిలుస్తాము. మరి గతంలో నేషనల్ లోక్ అదాలత్ 8/2/2020 జరిగినప్పుడు మన గుంటూరు జిల్లాలో 976 కేసులు పరిష్కరించడం జరిగింది. అలాగే 11,68,44,854 రూపాయలు పరిహారం చెల్లించడం జరిగింది ఇన్సూరెన్స్ కేసులో. అలాగే గత నెల 7వ తారీఖున వర్చువల్ మెగా లోక్ అదాలత్లో మన గుంటూరు జిల్లా నుంచి 1,058 కేసులు పరిష్కరించడం జరిగింది. అలాగే 6,69,21,538 రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కేసులకు సంబంధించి పరిహారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకొని గతంలో చేసిన కేసుల కంటే కూడా మరిన్ని ఎక్కువ కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించడానికి మీరందరూ మాకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీడియా వారిని ఈ విషయాన్ని లోక్ అదాలత్ విషయంలో విరివిగా పబ్లిసిటీ ఇచ్చి అలాగే సిటీ కేబుల్లో కానీ మరి ఇతర న్యూస్ ఛానల్స్లో కానీ స్క్రోలింగ్ ఇస్తే
ప్రజలకు ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం మేము కోరుతున్నాము. మీరందరూ కలిసి పనిచేసి మాకు సహకరిస్తే ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసిన జిల్లాగా గుంటూరు జిల్లా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ లైట్ ప్రెస్ మీట్ మెసేజ్ వచ్చి ఉంటుందిగా మన మానపడ్డ సూపర్ సార్ అన్నీ నేను చేశాను. వస్తున్నారన్నా చూద్దామండి నేను చేస్తున్నాడు. ఇది మన సిటీకి సిటీ కేబుల్ మళ్ళీ తీసుకోవడం కాపీ చేసుకో. నిన్న అసెంబ్లీలో పెద్దలు 40 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి నష్టం జరిగితే దాని మీద మాట్లాడాలని అడిగారు. ఇంకేది కూడా అడగల. ఎందుకంటే అక్టోబర్లో జరిగింది, నవంబర్లో జరిగింది, నిన్న 3 సార్లు వానలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఈ 3 సార్లు రైతులకి ఏది కూడా నష్టపరిహారం చెల్లించలేదు. కాబట్టి దాని గురించి మాట్లాడటానికి అడిగితే అక్కడ ముఖ్యమంత్రి చిన్న పిల్లల్లాగా వ్యంగ్యంగా చూస్తాం. అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే నానీలు ఉన్నారో, 2 నానీలు, కొడాల నాని గారు అంటున్నారు తాట తీస్తాను అని అన్నాడు. మేము ఒకటే అంటున్నాం, నువ్వు ఒక్కసారి తాట తీస్తే నిన్ను మేము 100 సార్లు తాట తీస్తాం. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే అసలు రైతులకి 33% డ్యామేజ్ అయితేనే మేము ఆ యొక్క నష్టం ఇస్తామని చెప్పి మాట్లాడారు నిన్న. అసలు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వాన తగ్గినాక ఆ నీళ్లు బయటికి వెళ్తే కానీ నష్టం యొక్క ఏదుందో కానీ తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని పైన తిరిగాడు కాబట్టి ఏం తెలిసింది నష్టం? 30% జరిగిందా, 40% జరిగింది? ఇప్పుడు నీళ్ళు వెళ్ళినాయి. ఇప్పుడు చూస్తే కానీ ఆ రైతులకి నష్టం ఏందని కానీ తెలియదు. ఏదో పైన గాలిలో తిరుగుతాం, గాలి మాటలు చెప్తున్నారు కానీ చిత్తశుద్ధి లేదు ఈ యొక్క వైకాపా ముఖ్యమంత్రి కానీ ఎవరైతే మంత్రులు ఉన్నారో. నాని గారిని మేము ఒకటే అడుగుతున్నాం, నీవు చంద్రబాబు నాయుడు గారిని తాట తీస్తానని అన్నావు. అసలు నీకు ఏం నేర్చుకున్నావు? తల్లిదండ్రుల దగ్గర నువ్వేం నేర్చుకున్నావు? గురువు దగ్గర నీ భాష ఏంది? లేకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంత లాంగ్వేజ్ ఉంటుంది, కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎవరైతే ఉన్నారో వీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్. వీరందరూ కూడా మంత్రులుగా ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పరిపాలన చేయండి, మంచి చేయండి అని కాకుండా చంద్రబాబు నాయుడు గారిని తిడటానికే ఇలాంటి వాళ్ళని క్యాబినెట్లోగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నీ సొంతం కాదు. 1952 నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతో ప్రతిపక్ష నాయకులను చూసాం. కానీ 2014 నుంచి రాష్ట్రానికి పట్టిన దరిద్రము శని ఎవడైనా ఉన్నాడంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క పనికి మాలిని 7వ క్లాస్ చదువుకుని 8వ క్లాస్ చదువుకొని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. అబద్ధాలు వాళ్ళు చెప్పేది. వాళ్ళ లాంగ్వేజీ మంచిదిగా లేదు. ఈయన అంటాడు తాట తీస్తానని. తాట తీస్తే తీపించుకోవడానికి ఎవడూ లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇంకా ఎవరి మీద కానీ నీవు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడు. ఏదో నీ యొక్క జాగిర్లో మాట్లాడతాం కాదయ్యా అని ఆయన తెలియచేస్తూ ఆయన కాకు నేను అంటాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి ఇంకొక ఆయన కొడాల నాని గారితో పాటు ఇంకొక నాని ఉన్నాడు, పేరు నాని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పేరు నాని గారు, అంబేద్కర్ రాజ్యాంగం ఏంటంటే హక్కులుంటే వాళ్ళకి హక్కులను కాపాడటానికి
వాళ్ళ యొక్క ప్రాణాలని మానాలని కాపాడేది అంబేద్కర్ రాజ్యాంగం. కానీ ఈరోజు నీ గవర్నమెంట్ అధికారం వచ్చినాక దళితుల మీద దాడులు జరిగినాయి, బీసీల మీద దాడులు జరిగినాయి, మైనార్టీస్ మీద దాడులు జరిగినాయి, అనేక మంది దాడులు జరుగుతున్నాయి. నీ యొక్క వైకాపా గవర్నమెంట్ ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగమా నువ్వే దీని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇంకా